కర్రీ కోసం నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ కర్రీ ఫ్రై చేసేటప్పుడు చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా సింపుల్‌గానే చేసేస్తాను నేను రసంలే కాబట్టి. అదే మనం గ్రేవీ టైప్ అయితే గనుక ఎక్కువ టమోటాలేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్‌నూన్‌కి ఏమన్నా తక్కువొస్తే నాకు రసం అలా అయిపోయిందనుకో మళ్ళీ తర్వాత వచ్చేసి నేను మళ్ళీ కర్రీ చేసుకోవాల్సొస్తుంది. అందుకని చెప్పేసి టమోటాలు కూడా ఏసి చేస్తున్నాను. రసం అయిపోతే ఒకవేళ ఈ కర్రీని చేసుకోవచ్చని చెప్పేసి నేను టమోటాలేసి అయితే కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ చిక్కుడుకాయలైతే నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ ఏసి. తర్వాత వచ్చేసి ఇప్పుడు తాలింపంతా వేసుకున్న తర్వాత కొన్ని టమోటాలేసేసి పసుపు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ సాల్ట్ ఏసి పెట్టుకున్నాను కాబట్టి సాల్ట్ అయితే లాస్ట్‌లో వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి కారం పొడి వేసుకున్న తర్వాత ధనియాల పొడి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే చిక్కుడుకాయలేసేసి మిక్స్ చేసుకోవాలి. చాలామంది అయితే డైరెక్ట్‌గా వేస్తారు. అయితే నేను ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది మళ్ళీ స్టవ్ దగ్గర అని చెప్పేసి ముందే ఉడకపెట్టేసినాను. ఏ కర్రీ అయినా రానంత వరకైతే చాలా ఎవరైనా నేర్పించిన వంటకాన్ని అదే రకంగా చేయాలని ఫిక్స్ అయిపోతాం మన మైండు. అదే మనం కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఏ కర్రీనైనా నేర్చుకొని కొంచెం బ్యాలెన్స్ చేయగలం అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగైనా చేసుకోవచ్చు అనేది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అర్థమైంది. ఏ కర్రీ అయినా నాకు నచ్చినట్టుగా ఇన్‌స్టెంట్‌గా ఏ ఫ్లేవర్ కావాలో అలా నాకు నచ్చినట్టుగా చేసుకుంటాననమాట. దాంట్లో ఇదొక కర్రీ అనమాట. చాలా రకాలుగా చేసుకుంటా నేను. ఇది ఎక్కువగా ఫ్రై చేస్తారు మా ఇంట్లో. ఫ్రై చేసి పప్పులోకి ఎక్కువ ఉంటుంది.